పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మ్రోగ, నాదు హృదయములు పులకించెనుగా. స్వామి పిలుపుల గంటలు మ్రోగ, మాదు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను, వేగమే రావయ్యా. మమ్మును దీవించవా. పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగానే వచ్చితి స్వామి, బదులుగానే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం, సిరిపురం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు మార్నేని జోజయ్య, మరియరత్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లును, మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు ఉత్తరించే ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లును, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరు తలంచిన తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి కోసం, వీరి ఉద్దేశాల కోసం ప్రత్యేక విధముగా అర్పించబడుతూ ఉన్నాయి. ఈ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మిత్రాసనం, కనపర్రు విచారణ, జన్మదినం జరుపుకుంటున్న నాగోతు అంతయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, విని జెస్సీలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం, ఎడ్లపాడు విచారణ, జన్మదినం జరుపుకుంటున్న ఠాగూర్ సుబ్బరాయి భూషికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, నీటిలో సీట్ రావాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సిహెచ్ కిషోర్కి H1B వీసా అప్రూవ్ కావాలని మరియ తల్లి పేరిట కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం, రెంటచింతల విచారణ, ఏరువ పెద్దన్నారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా జడ్డు ప్రజ్వల్ రెడ్డి, ఏరువ అఖిల్ రెడ్డి, ఏరువ స్పందన, జడ్డు రాచేల్ ప్రవల్లికారెడ్డి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం, నర్సరావుపేట విచారణ, కె వెంకటేశ్వరరావు, సీత, కరుణాకర్, కె మౌనికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా నుండి కాచి కాపాడమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎన్ ప్రసాద్, పూర్ణిమ, వల్లభ దీక్షితులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా నుండి కాచి కాపాడమని కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం, జంగాలపల్లి విచారణ, తూబాడు విచారణ, జంగాలపల్లి గ్రామం, తిరుమల రెడ్డి మర్రెడ్డి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా తిరుమల రెడ్డి రాణి, నిరంజన్ రెడ్డి, వసంత కుటుంబ సభ్యుల పూజ.
విజయవాడ మిత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ 51వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కాకుమాను లూయిస్ బాబు గారు, కాకుమాను లూర్దు మేరీ దంపతులకు దేవుని దీవెనలు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎటువంటి విపత్తులు జరగకుండా తిరుకుటుంబం పేరిట ఫాదర్ సెబాస్టియన్, ఫాదర్ కిరణ్ మరియు కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ పల్లి వసుమతికి మంచి ఆయురారోగ్యములను ప్రసాదించమని కుటుంబ సభ్యులు శాంతి సమాధానం. కరోనా వైరస్ కారణంగా మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవునట్లుగా మరియ తల్లి పేరిట కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఈరోజు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి కె బగ్లేసమ్మకు భగవంతుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞత స్తోత్రములను, రాబోయే రోజులలో ఆయురారోగ్యములతో దేవుని యొక్క దీవెనలతో ఆశీర్వాదములతో నింపమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, భగవంతుని యొక్క అనుగ్రహము వలన మరొక నూతన మాసములో ఈరోజు మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మరి ఆగస్టు 1వ తేదీన విశ్వ స్త్రీ సభ ఒక గొప్ప పునీతుణ్ణి కొనియాడుతూ స్మరిస్తూ ఉంది. ఆయన పునీత అల్ఫోన్స్ మేరీ లిగోరి గారు. రక్షణ సభ స్థాపకులు మరియ తల్లి మీద ఎంతో భక్తి విశ్వాసాలను కనపరచటమే కాక ఆ తల్లి గురించి గ్రంథాలను రచించి, అదేవిధముగా పీఠాధిపతిగా స్త్రీ సభలో వేద పండితుడిగా ఈరోజు పునీత అల్ఫోన్స్ లిగోరి గారిని మనము స్మరిస్తూ ఉన్నాము. యోగ్యమైన రీతిలో ఈ పూజను కొనియాడుటకు మన యొక్క మానవ తప్పిదం వల్ల మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న అన్ని దోషములను, పాపములను క్షమించమని ఆ కరుణామయుని యొక్క క్షమాపణ కోసం, మన్నింపు కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ఎల్లప్పుడూ శ్రీ సభ నుండి క్రొంగొత్త పుణ్యాత్ములను ఎందరినో రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్సు అడుగు జాడలలో నడచుచు
అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలుగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత లిగ్వోరీ ఆన్ఫోన్స్ పీఠాధిపతి శ్రీసభ వేద పండితుడు. మొదటి పట్టణము. క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చేడి ఆత్మ యొక్క చట్టము, పాపమును మృత్యువును కలిగించు చట్టము, దాని నుండి నాకు విముక్తి ప్రసాదించెను. పునీత పౌలు రోమ పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రియతమ సహోదరులారా, క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండనయు లేదు. ఏలయనా క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చేడి ఆత్మ యొక్క చట్టము, పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి యందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరము వంటి స్వభావముతో వచ్చెను. శరీరమును అనుసరించి కాక ఆత్మానుసారులై జీవించు మనయందు ధర్మశాస్త్రం యొక్క నైతిక విధి పూర్తిగా నెరవేరుటకు గాను దేవుడు ఇట్లు చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపును? నీ ఆజ్ఞను పాటించటం వలననే. అందరూ. ప్రభు ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నిన్ను పూర్ణ హృదయముతో వెదుకుచున్నాను. నేను నీ ఆజ్ఞలను మీరకుండునట్లు చేయుము. అందరూ. ప్రభు ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండాటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. అందరూ. ప్రభు ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందించండి, మహదానందించండి,
తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి, మహదానందించండి. తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమికి ఉప్పు మీరని అన్నాడు, సారము లేని ఉప్పును వ్యర్థము అన్నాడు. ఈ భూమికి ఉప్పు మీరని అన్నాడు, సారము లేని ఉప్పును వ్యర్థము అన్నాడు. జీవన సారపు పరమార్థమును వీనుల విందుగా బోధించాడు. జీవన సారపు పరమార్థమును వీనుల విందుగా బోధించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. తోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 19 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 5 వచనములు 13 నుండి 19 వరకు. యేసు జన సమూహమును చూచి ఇట్లనెను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభమును పైననే ఉంచెదరు కానీ గంప క్రింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధనమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక్క అల్పాక్షరమైనను ఒక్క పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటలీ దేశములో 1696వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన అత్యంత ధనిక కుటుంబంలో పునీత అల్ఫోన్స్ లిగోరి గారు జన్మించారు. కేవలం ఆస్తిపాస్తులే కాదు, చిన్నతనము నుంచి ఒక ప్రక్క దైవభక్తి తల్లిదండ్రులు ఈయనకు అలవాటు చేశారు. భగవంతుడు ఆస్తిపాస్తులతో పాటుగా ఎంతో విజ్ఞానాన్ని, తెలివితేటలను అల్ఫోన్స్ లిగోరో గారికి చిన్నతనము నుండే ప్రసాదించారు.
మామూలుగా 15-16 సంవత్సరాలు వచ్చేసరికి మనమందరం కూడా 10వ తరగతి ముగిస్తాము. కానీ అల్ఫోన్స్ లిగోరి గారు 16 సంవత్సరాల వయస్సులోనే డాక్టరేట్ పట్టా పొందారు. 1 కాదు 2 డాక్టరేట్ పట్టాలు. 1 తిరుసభ చట్టములో, క్యానన్లాలో, అదే విధముగా మామూలుగా లాలో కూడా ఆయన డాక్టరేట్ పట్టా 16 సంవత్సరాల వయసు కల్లా ఆయన సంపాదించారు. అయితే మరుసటి సంవత్సరం ఆయనకు ఎన్నో పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉండగా ఒక ముఖ్యమైనటువంటి కేసు వాదించటములో ఆయన ఆ వాదనలో విఫలమయ్యారు. అప్పటి వరకు తన యొక్క దృక్పథం, జీవితం మీద, భగవంతుని మీద ఉన్న దృక్పథం, ఎప్పుడైతే ఈయన ఈ కేసులో ఓడిపోయారో లాయర్గా, తన యొక్క ఆలోచన మారింది. వెంటనే మానవ శక్తి కన్నా అతీతమైనటువంటి దైవశక్తి ఉన్నది అన్నటువంటి సత్యాన్ని గమనించి గురువు కావాలనుకున్నారు. 30 సంవత్సరాల ప్రాయంలో గురు పట్టాభిషేకం పొందారు. అయితే ముఖ్యముగా పునీత్ అల్ఫోన్స్ లిగోరి గారి యొక్క జీవితం ఒక ప్రక్క మరియ తల్లి మీద ప్రత్యేకమైనటువంటి వ్యాసాలు, గ్రంథాలు రచించటమే కాక, మరొక ప్రక్క ఆయన యొక్క విశ్వాస జీవితం 3 విషయాల చుట్టూ ఆధారపడి ఉంది. మొట్టమొదటిది పశువుల పాకలో పవలించి ఉన్నటువంటి బాలయేసు మీద భక్తి. రెండవది శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభు మీద భక్తి. మూడవది దివ్య సత్ప్రసాద రూపములో మనతో వాసము చేస్తున్నటువంటి ప్రభువు మీద. ఈ 3 విషయాల మీద భక్తిని ఆయన ఎంతో ప్రావీణ్యముతో ఆయన బోధించటమే కాక, మరియ తల్లి యొక్క రూపాన్ని ఈ భక్తి ప్రవక్తల మీద ఆయన ముద్రించి మరియ తల్లి మీద ఎంతో ప్రత్యేకమైనటువంటి భక్తిని ఆయన ఇతరులకు ప్రచారం చేశారు. అయితే 14వ బెనడిక్ట్ పోపు గారికి ఆ రోజుల్లో ఒక లేఖ రాసి, పేద సాధలు దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నారు, వారికి అందించలేకపోతున్నారు, గురువులు తక్కువగా ఉన్నారు కాబట్టి పేదరికంలో పుట్టడం వల్ల వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా అలానే వెనుకబడి ఉంది అని పోపు గారికి లేఖ రాసి, ముఖ్యముగా పేద సాధలకు దైవ వాక్కును అందించటం కోసం రక్షణ సభను మొదలు పెట్టాలి అని ఆయన ఆ లేఖలో వినతి చేశారు పోపు గారికి. వెంటనే అనుమతి లభించింది. ఆ విధముగా అల్ఫోన్స్ లిగోరి గారు రక్షణ సభను మొదలుపెట్టారు. ఈ రక్షణ సభ ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు సుమారు 5,000 మందికి పైగా రక్షణ సభలో గురువులుగా ఉండి సుమారుగా 80 దేశాలలో ఈ రక్షణ సభ వ్యాప్తి చెందింది. మరి ఆయన ఈ సభను మొదలు పెట్టాలనుకున్నటువంటి సమయంలో ముఖ్య ఉద్దేశం, ఆర్థికముగా పేద సాధలుగా ఉన్నంత మాత్రమున ఆధ్యాత్మికముగా పేద సాధలుగా ఉండాల్సినటువంటి అవసరము లేదు అన్నటువంటి భావనతో ఆయన ఈ సభను మొదలుపెట్టారు. అందుకే రక్షణ సభ గురువులు ముఖ్యముగా దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను వ్యాప్తి చేయటం కోసం, ముఖ్యముగా ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే సువార్త వ్యాప్తి చేయటం కష్టమో ఆ ప్రదేశాలకు వెళ్ళి వీరు పేదలకు ముఖ్యముగా సువార్తను అందిస్తూ ఉంటారు. సుమారుగా 100 పుస్తకాలకు పైగా ఈయన రచించారు. సుప్రసిద్ధ బోధకునిగా ఆయన పేరు నొందారు. అయితే ఆయన ఒకానొక సందర్భంలో చెప్పేవారు, నేను ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు అది ఆలకించేటటువంటి ప్రజలలో చదువు సంధ్యలు లేనటువంటి, ఎక్కువ జ్ఞానము లేనటువంటి, ముసలి ప్రాయములో ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు అర్థము కాకుండా నేను ఏ రోజు కూడా ప్రసంగించలేదు అని పలికారు.
అంటే ఆయన ఎన్ని తెలివితేటలు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎన్నెన్నో మర్మాలు ఆయన గ్రహించగలిగినప్పటికీ కూడా, తాను ప్రసంగం చెప్పేటప్పుడు మాత్రం పామరులు కూడా అర్థం చేసుకునేటటువంటి రీతిలో, అనగా పెద్ద పెద్ద విజ్ఞానాన్ని ప్రదర్శించకుండా అందరికీ, చదువు రాని వాళ్లకు, ముసలి వాళ్ళకి కూడా అర్థమయ్యేటటువంటి విధముగా ఆయన బోధించటం వెనుక ఆయన చెప్పిన ఈ మాట, చదువు రాని ముసలి వాళ్లకు అర్థము కాకుండా నేను ఏ ఒక్క ప్రసంగం కూడా చెప్పలేదు అని ఆయన పలికారు. అయితే తన అంత్య దినమున ఆయన పరమపదించింది 1787వ సంవత్సరం ఇదే రోజున. అయితే ముందు రోజు అనగా జూలై 31వ తేదీన ఆయన ఒక విజ్ఞాపన చేశాడు. ఎందుకంటే తన జీవితంలో అనేక సంవత్సరాలు ఆయన వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. అయితే తన యొక్క మరణం తనకు దగ్గరకి సమీపిస్తుందని తెలుసుకొని జూలై 31వ తేదీ 1787లో నా మరియ తల్లిని నాకివ్వండి అని ఆయన అభ్యర్థించాడు. మంచములో ఉండి, కురువృద్ధుడిగా ఉండి మరియ తల్లి యొక్క పటాన్ని అప్పుడు ఆయనకు చేతుల్లో ఇవ్వగా రోజంతా మరియ తల్లిని పట్టుకొని ఆ విధముగానే మరణించాడు ఆగస్టు 1వ తేదీన, మరుసటి రోజున. ఈ విధముగా మరియ తల్లి మీద ఎంతో భక్తి, విశ్వాసము ఆయన కలిగి ఉండటమే కాదు, ఇతరులకు కూడా బోధించాడు. ఆ తర్వాత మోరల్ థియాలజీ అనగా తిరుసభలో ఈ పని చేయవచ్చా, చేయకూడదా, ఇది తప్ప ఒప్ప అనేటటువంటి ఈ చట్టాన్ని, ఈ శాస్త్రాన్ని ఈయన ఎంతో లోతుగా అధ్యయనం చేశాడు. అందుకే ఈరోజు సువార్తలో మీరందరూ మంచి జీవితాన్ని జీవించాలి అని ప్రభువు ఉప్పు వలె, వెలుగు వలె ఈ రెండు ఉదాహరణలను చూపించి, మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును ప్రకాశింపనిండు. అల్ఫోన్స్ లిగోరి గారు, మీరు మంచి పనులు చేస్తారు, కానీ మనం మంచి పనులు చేయటం వెనుక అనేక సార్లు దేవుడంటే భయం, నరకం అంటే భయం, ఆ కారణం వల్ల మంచి పనులు చేస్తాం. కానీ అల్ఫోన్స్ లిగోరి గారు, మీరు మంచి పనులు చేయవలసింది భయం వలన కాదు, కానీ ప్రేమ వలన అని ఈ మోరల్ థియాలజీలో అనగా తిరుసభ నైతిక శాస్త్రములో ఆయన నీవు ప్రేమతో చేయకపోతే మంచి పనికి కూడా విలువ లేదు, అది వ్యర్థమేనని బోధించారు. మరి అటువంటి గొప్ప పునీతుల్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉండగా ఆయన చూపిన మార్గములో మనందరము కూడా జీవించుటకు ప్రయత్నం చేద్దాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త గృహస్థ క్రైస్తవులను ఆశీర్వదించండి. ఈరోజు మీరు భూమికి మేమందరము ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఉండాలని మీరు సువార్త ద్వారా మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ విధముగా సత్క్రియలు చేసేటటువంటి జీవితమును మేము జీవిస్తూ ఇతరులకు సుమాతృకగా తండ్రిని గణపరిచేటటువంటి విధముగా మేము మా జీవితము ద్వారా వారికి ప్రేరణను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను అర్పిస్తున్నటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ఈ కుటుంబాలలో ఈరోజు జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ హేరాళముగా దీవించండి. మీరు వారికి ఇచ్చినటువంటి ఈ జీవితం అనేటటువంటి గొప్ప బహుమానాన్ని వారు మంచిగా జీవిస్తూ, సత్క్రియలు చేస్తూ, ఆయురారోగ్యములతో నీకు కృతజ్ఞతా భావంతో జీవించే శక్తిని వారికి అనుగ్రహించమని, అదేవిధముగా ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య ప్రేమ జీవితమును ప్రసాదించమని, ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని, అదేవిధముగా ఇతర ఉద్దేశాలతో ఈ పూజను అర్పిస్తున్న వారి తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, రక్షణ సభ గురువులందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. వారిని కాచి కాపాడి సంరక్షించండి. అదేవిధముగా వారి యొక్క సువార్త సేవ ద్వారా పేదలు, ముఖ్యముగా
దిక్కు మొక్కు లేనటువంటి వారు, నిరాశ్రయులందరూ కూడా దైవ వాక్యాన్ని తెలుసుకొని ఆధ్యాత్మికముగా దేవునికి ఇంకా సమీపముగా వచ్చినట్లుగా దీవించమని, ఆ సభను నడిపిస్తున్నటువంటి అధిపతులను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ దాతలందరినీ హేరాళముగా దీవించండి. మీరు వారికి ఇచ్చినటువంటి మంచి మనసుకు గాను, ఉదార స్వభావానికి గాను మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ, దివ్యవాణి టీవీ దాతలందరూ చేస్తున్నటువంటి వారి యొక్క త్యాగము ద్వారా ఇంకా ఇంటింట సువార్త అనేటటువంటి సుగంధం వెదజల్లబడినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్సు లిగోరి గారు ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావముతో అతని జీవితమునే ఒక పవిత్ర బలిగా నీకు అర్పించెను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపుము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరిల్ల కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితమును మాకు ఆదర్శముగాను, వారి సహవాసమును మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి
మా ప్రభువగు క్రీస్తు ద్వారా పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటములు పొందగలుగుదుము. కావున దూతల అతి దూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అల్ఫోన్స్ లిగోరి గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి
భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించు జపం. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా.
తెరిచానయ్యా. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా, హృదయాదాహము తీర్చరవా, నా హృదయాదాహము తీర్చరవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత అల్ఫోన్స్ లిగోరి గారిని పరమ ప్రసాదమును గూర్చి బోధించువానిగను విశ్వసనీయమైన సేవకునిగను ఎన్నుకొంటివి. నీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించునట్లును, తాము స్వీకరించిన నిన్ను సన్నుతించునట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నన్ను ఎన్నుకొన్న దేవా, నన్ను నడిపించుము. నన్ను ఎన్నుకొన్న దేవా, నన్ను నడిపించుము. నన్ను దీవించు వరకును నిన్ను విడువను, 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 విడువలేను, విడువను, విడువను, విడువలేను. ఎందుకో ఈ జీవితం గమ్యము లేదంటిని, ఎందుకో ఈ జీవితం
గమ్యము లేదంటిని, నీ సేవకే అది తెలుసుకొంటిని, నన్ను నడిపించుము. నీ సేవకే అది తెలుసుకొంటిని, నన్ను నడిపించుము. విడువను విడువను విడువలేను, విడువను విడువను విడువలేను, విడువను విడువను విడువలేను.